హాయ్ అండి. మటన్ చామదుంపల పులుసు చేస్తున్నాను. ఎలా చేస్తానో మీరు చూడండి. ముందు మటన్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలాగా నీళ్లు పోసి బాగా వాష్ చేసుకోవాలి మటన్ని. ఇలా వాష్ చేసుకున్న మటన్లో పసుపు, సాల్ట్, కారం 2 స్పూన్స్ వేసి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్ని మూలిక అంటారు. ఇది పిల్లలకి, చిన్నపిల్లలకి, సంవత్సరం పిల్లల వరకు పెడితే కాళ్ళకి బలం వచ్చింది అంటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు కూడా తినొచ్చు. పిల్లలకి పెద్దలకి కాళ్ళల్లో గుజ్జు రావడానికి ఈ మూలికను తింటారు. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చామదుంపలు తీసుకొని చామదుంపలు కూడా బాగా కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల దుంపల్లో ఉన్న మట్టి మొత్తం బయటికి వచ్చేసి బాగుంటాయి. దుంపలు అనేవి మట్టి లేకుండా నీట్గా వస్తాయి. ఇలా కడిగిన తర్వాత దుంపలన్నీ ఒక డాకాలో వేసుకొని ఈ చామదుంపలు మునిగేంత వరకు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసి చామదుంపలు మునిగేటట్టుగా పోయాలి నీళ్లు. ప్లేట్ పెట్టి చామదుంపల్ని ఉడికించుకుందాం. ఇప్పుడు చింతపండు తీసుకొని చింతపండు కూడా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చింతపండులో కూడా మట్టి అనేది ఉండిద్ది. ఇదిగోండి, లోపల చూసారా ఇసుక వచ్చింది. ఇంకా వాష్ చేసుకొని చింతపండు తీసుకోవాలి. ఇందులో నీళ్లు పోసి చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండు మునిగేలాగా నీళ్లు పోయాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పేస్ట్ వేసి కలిపిన తర్వాత మనం ముక్కలకి పట్టించి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసేయాలి. మటన్ వేసి బాగా కలుపుకోవాలి. నీళ్ళు బయటికి వచ్చేలాగా మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ పోయి ఈ విధంగా నూనె పైకి రావాలి. ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని చిక్కటి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జును రెడీ చేసుకోవాలి. మిగిలిపోయిన పిప్పిని పరేయకుండా రాగి బిందెల్ని కడగడానికి వాడుకోవచ్చు. ఉప్పులు కూడా రెడీ అయిపోయాయి. ఇది ఉడికిందో లేదో ఎలా చూడాలంటే చూపిస్తాను చూడండి. ఇలా ఒక 4 స్పూన్ తీసుకొని దీని మీద ఇలా గుచ్చి చూడండి. ఇలా వచ్చేస్తే పైకి ఉడికినట్టే. చామదుంపలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేడి నీళ్లు పారపోసేసి దీంట్లో చల్లని నీళ్లు పోసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా చామదుంపల్ని తోలు తీసేసుకోవాలి. పెద్దగా ఉన్న చామదుంపల్ని 2 చేసుకోవాలి. చిన్నవి అయితే డైరెక్ట్గా వేసేయచ్చు. నేను తీసుకున్న చామదుంపలు పెద్దవి ఉన్నాయి, అందుకని నేను 2 సగాలుగా చేసి తీసుకున్నాను. ఇలా ఉడుకుతున్న మటన్లో ఈ చామదుంపల ముక్కల్ని వేసేయాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. చామదుంపలు వేసిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసేయాలి. చింతపండు గుజ్జు కూడా వేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ కర్రీకి మంచి టేస్ట్ రావడానికి ఇక్కడ పేస్ట్ రెడీ చేస్తున్నాను. కొబ్బరికాయ ముక్కలు, 4-5 లవంగాలు, 3 యాలక్కాయలు, ఒక చెక్క చిన్న అంగుళం తీసుకోవాలి. మిక్సీ వేసుకోవాలి. మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ను ఇప్పుడు ఈ కర్రీలో వేసేద్దాం. కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికేటప్పుడే ఇప్పుడే ఉప్పు కారం ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి.
ఈ పులుసు దగ్గరైనంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరకైన తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే మటన్ చామ దుంపల కర్రీ రెడీ.